ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. హల్లెలూయా 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 అని పాడుడి, మనమందరము ఆనందముతో, మనమందరము ఆనందముతో హల్లెలూయా అని పాడేదం, హల్లెలూయా అని పాడేదం. హల్లెలూయా 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 అని పాడుడి. సమయములోన హల్లెలూయా అని పాడేదాము, ఆనంద సమయములోన హల్లెలూయా అని పాడేదాము. అన్నియు నన్ను ఎన్నిపోయినను, అన్నియు నన్ను ఎన్నిపోయినను యెహోవానే స్తుతించెదము, యెహోవానే స్తుతించెదము. హల్లెలూయా 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 అని పాడుడి. రాళ్ళతో ఘోరముగా కొట్టుచుండగా, స్టెఫనును రాళ్ళతో ఘోరముగా కొట్టుచుండగా ప్రార్థించెను ప్రభు యేసుని, ప్రార్థించెను ప్రభు యేసుని క్షమించమని కోరెను, ప్రాణమును ప్రభుకిచ్చెను. హల్లెలూయా 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 అని పాడుడి. శీలలు చెరసాలలో పాటలతో స్తుతించిరి, పౌలు శీలలు చెరసాలలో పాటలతో స్తుతించిరి. అన్ని వేళలలో ఎన్ని ఎదురైనా, అన్ని వేళలలో ఎన్ని ఎదురైనా ఆ యేసుని స్తుతించెదం, ఆ యేసుని స్తుతించెదం. హల్లెలూయా 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 అని పాడుడి. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలు.
మరి డైరీ 2023వ సంవత్సరం డైరీ అయిపోయింది ఇవాళతో. చూస్తూనే సంవత్సరం గడిచిపోయింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం అప్పుడే అయిపోయింది ఏంటి అన్నట్టు. అప్పుడే ఒక సంవత్సరం తిరిగి రావడం పెద్ద విశేషమేమీ అనిపించట్లేదు. దీనికి ఒక కారణం, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా కుటుంబ పరంగా కానీ శ్రమలుంటే కష్టాలుంటే ఈ సంవత్సరము ఎలా గడుస్తుంది, ఎప్పుడు గడిచిపోతుంది, నెక్స్ట్ ఇయర్ నేను చూడగలనా, అప్పటిదాకా అసలు నేను బ్రతకగలనా అనే ఆలోచన కలుగుతుంది. మనిషి బాధలలో ఆలోచించినంతగా సుఖదాయక జీవితంలో అంత ఆలోచన రాదు, ఊరికే అయిపోతుంది. ఇది మరి ఇలా త్వరగా గడిచిపోయింది అంటే కాలంలో సమయంలో దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రతి మాటను ఆయన లెక్కిస్తున్నాడు. ప్రతి చర్య, ప్రతి నడక, ప్రతి నడత ఆయనకు మరుగైనవి కావు. మనం లెక్కించినా లెక్కించకపోయినా దేవుని దగ్గర ఒక నిఘా ఉంది అని, గ్రంథాలు ఉన్నాయని, తీర్పులో వాటిని విప్పి మన ముందు పెడతారు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకొక రకంగా మన శాఖసఖ్యమును బట్టి కానీ, మన తెలివిని బట్టి కానీ, మన ఆర్థిక స్థితిని బట్టి కానీ ఏదో మనమేదో అనుకున్నామని క్షేమంగా ఈ సంవత్సరం గడవలేదు. ఇది కూడా అంటే మన కెపాసిటీ, మన ఎబిలిటీ కాదు. మనం అక్కడ దెబ్బ తినకూడదు, గడిపేసే ఏమి పర్లేదు అట్లా అనొద్దు. దేవుడు మన ఆయుష్ను పొడిగించారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పొడిగిస్తారు అంటే రక్షణ పొందక ముందు ఏదో సాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత ఎవరైనా సరే దేవుని బిడ్డలు ఏది చేసినా ఆయన మహిమ కోసమే చేయాలి. ఈ గత సంవత్సరం అయిపోయిందంటే ఆయన మహిమ కోసం చేసింది ఎంత, దుష్టుడు మన నుండి దొంగిలించింది ఎంత, మనం పొందింది ఎంత, పోగొట్టుకున్నది ఎంత. తెలివైన ప్రశ్న మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వృధా కాకుండా ఉండాలంటే మన మనస్సాక్షి మనకు చెబుతుంది, వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి మనలను మనం సమర్థించుకునే వారము కాకుండా మన హృదయాలు కృతజ్ఞతతో నింపుకొని ఈ సంవత్సరం ఇలా గడిచింది ఏంటి, నీ దయా ప్రభువా నీకే మహిమ కలుగును అంతే, ఇక దాన్ని మించింది లేదు. ఈ మాట పడకపోతే మనం ఏదో కొంత లోట్లో ఉన్నట్టు, లేక మన స్తోమతని మనం పొగుడుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావం ఎవరికి చెల్లాలి? దేవునికే చెందునగాక. నాకు కాదు, మాకు కాదు, యెహోవా మాకు కాదు, మహిమ, ఘనత, ప్రభావముల మీకే చెల్లునగాక అన్నారు దేవుని బిడ్డ. ఇక నా వ్యక్తిగత విషయం అయితే మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైందే. భూమి అంతా రేఖలు, ఖండాలు దాటి ఎక్కడో భూమికి ఆవలి ప్రక్కకు వెళ్ళి రోజులు విమానాలలో సముద్రాలు నదులు దాటి
క్రీస్తుని ప్రకటించే అవకాశం ఈ సంవత్సరంలో అది ఒక ప్రత్యేకంగానే తీసుకోవాలి. దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరి నాతో పాటు వచ్చిన ఆయన తిరిగి క్షేమంగా రాగలమా అన్న ఆలోచన కలిగించాడు. వాటికి ఆయన ధైర్యపరుచుకుంటూ, హెచ్చరిక చేసుకుంటూ, స్తోత్రాలను చెల్లించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయి ఉన్నారు బెంగళూరులో, వాళ్ళకి అప్పగించేదాకా ఇక మాకు టెన్షనే టెన్షన్. అదొకటి. మరి మమ్మల్ని ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇంట్లో సహోదరి నిలబడి భార్య భర్త పక్కనే నిలబడి పడిపోయారంట. అంతే, కోమలోకి వెళ్ళిపోయారు. ఒక మాట మాట్లాడలేదు. గంటన్నరలో ప్రాణం వదిలేసి. ఆవిడ ఇంటర్లోనే హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇక అది వెంబడిస్తూ ఉంది కావోలు. ఇంకో విచారణ విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల అమ్మాయిని చూడటానికి వెళ్ళలేకపోయారు. అది గుర్తొస్తే ఒకలాగా అనిపిస్తుంది. కానీ పెంచిన నా కూతురు అమెరికాలో ఉంది, 2 ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని ఎంతో హ్యాపీగా చెప్పుకుంటున్న తల్లిదండ్రులు చూడటానికి వెళ్ళలేక అల్లాడిపోయారట. ఎంత ట్రై చేసినా కుదరల. కారణం, పాస్పోర్ట్ టైం అయిపోయిందంట, వాళ్ళు చూసుకోలేదు. దాన్ని మళ్ళా రెన్యూవల్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. అదని చాలా రోజులు ఎట్టుపెట్టారు డెడ్ బాడీని. ఇక లాభం లేదు. అక్కడ పాస్టర్ గారు అందరూ ఏకమైపోయి ఇక బాగలేదు అని ఇక చేసేసారు. మనకు కూడా చెప్పలేదు. తర్వాత చెప్పొద్దు మీరు, మేము చెప్పేదాకా అన్నారు. మరి ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. ఆయన ఈ ఊరు ఆయన. అలాగేలేండి అన్నా, వాళ్ళు చెప్పమన్నప్పుడే మీకు చెప్పాం. సరే, దేవుని చిత్తం. ఎంతో మంది చనిపోతున్నారు. ఎంతో మంది ఇప్పుడు యుద్ధాన్ని ఒకసారి చూసుకుంటే రోజు మరణాలే. భార్యలంతా అల్లాడిపోతున్నారు, బిడ్డలంతా అల్లాడిపోతున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళిక అయిపోతుందో లక్షల మంది చనిపోతున్నారు. దీనికి కూడా ఒక మార్గం. రక్షణ పొంది ఎక్కడ చనిపోయినా పరలోకం అనేది ఉంది. రక్షణ పొంది ఎక్కడ చనిపోయినా పరలోకం అనేది దొరుకుతుంది. రక్షణ పొందకుండా చనిపోతే పరలోకం పేరు ఎత్తే అధికారం కూడా వాళ్లకు లేదు. నిర్లక్ష్యం చాలా ప్రమాదం. కాబట్టి రక్షణ పొంది ఉండుట ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు జయము కలుగ చేసి ఉన్నది. యెహోవా రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అన్య జనుల ఎదుట నీతిని బయలుపరిచాడు, తన రక్షణను వెల్లడి చేశాడు. ఎంతవరకు? 3వ వచనం చివరిలైన భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. ఈ భూదిగంతం అనేది బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. తెలుగునే విడది చెప్పాలంటే భూమి దిగంతముల వరకు, అంటే పై నుండి క్రింది వరకు, దిగంతముల వరకు.
నేను ఈ గ్రామర్ చదివినప్పుడు బెన్నెత్ అనే పదం చూశాను. ఇక్కడ మనం అందరూ రాకముందే. బెన్నెత్ అంటే అర్థం ఏంటంటే పైనుంచి 1 2 3 4 5 6 7 8 9 10 ఉందనుకోండి, పైనుంచి లెక్కేస్తే పైన 10 9 అనుకోండి, అటు నుంచి లెక్కేస్తే ఏది కింద ఏది పైన, ఆ వరుసలో ఏది కింద ఏది పైన. పైన అడగండి, 10 నెంబర్ అడగండి, కింద పైన అంటది అన్నిటికంటే నేనే పైన కదా, నా కింద ఉంటుంది చూడండి. ఆ రెండో దాన్ని అడిగి ఏదంటది, నేను కొంచెం పర్వాలేదు నాకంటే కింద చూడండి. మూడోది అడిగితే అంటది బెటరేనా, 2 పైన నా కిందకి 7 ఉన్నాయి అంట, 6 7. అందుకని బెన్నెత్ అనే పదానికి అర్థం ఏంటంటే అన్నిటికంటే క్రింద ఏదో అది అని అర్థం. అన్నిటికంటే క్రింద, కింద నుంచి లెక్కేస్తే అన్నిటికంటే పైన, పైనుంచి లెక్కేస్తే అన్నిటికంటే క్రింద. అన్నిటికంటే క్రింద అనే పదాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు బెనెత్ అనే పదం ఉపయోగిస్తారు గ్రామటికల్గా. ఇంక అండర్ అంటే క్రింద, లో అంటే తక్కువ, ఇక లిటిల్ అంటే కొద్ది, సింపుల్ అంటే మామ్, అవన్నీ వేరే అర్థాలు. అందుకని ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్, ఎండ్ అంటే దిగువ, గోళీ ఆకారంలో, కోడిగుడ్డ ఆకారంలో, టాప్ టు ది బాటమ్, అలాగన్నమాట. అందుకని క్రింద నుంచి పై వరకు, పై నుండి కింది వరకు ఏది మిగలకుండా అని అర్థం భూదిగంతములు అంటే. కొంచెం దృష్టి పెట్టాలి. ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్, ఎండ్ అంటే ఇక ముగింపు, ఎర్త్ అంటే భూమి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఆ పదాలు మనం ఎక్కువ చూస్తాం. భూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. దేన్ని మిగల్చొద్దు, వెళ్ళండి. మనిషి అన్నవాడు ఉన్న ప్రతి స్థలానికి మీరు వెళ్ళండి. కృత నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలలో కూడా ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. ఎంతవరకు అంటే భూమి దిగంతములో ఉన్న నివాసులందరూ మన దేవుడు కలుగు రక్షణను చూచిరి. చాలా విలువైన మాట, క్రైస్తవులందరూ అర్థం చేసుకోవలసిన మాట. అది పాట రూపంలో ఉన్నా, అది మాట రూపంలో ఉన్నా, ఒక వర్తమానం రూపంలో ఉన్నా, ఇది కారణం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. మరి యొక్క కారణం భూమి నాది, ద ఎర్త్ ఇస్ మై, భూమి నాది. నా భూమిని నేను కొంత తక్కువగా కొంత ఎక్కువగా చూస్తానా? నా భూమిని నేను కొంత ప్రేమతో కొంత ప్రేమహీనముగా నేను చూస్తానా? కాదు, అంతా నాదే. అందరూ నావారే, అందరూ నా ప్రజలే, అందరూ నా బిడ్డలే. అది ఆయన ధోరణి. సృష్టికర్తగా ఆయనకు అది తగును. దేవునిలో ఉన్న గొప్పతనము ఇదే. కొంచెం దీని మీద కొంత ఎవరు తీసుకుందాం, ఇంకా జనరల్గా కూడా మనం మాట్లాడుకుందాం. అట్లా ఉంచి కొంచెం క్రిందకి వెళ్దాం. 4లో కూడా చిత్రమైన మాట ఉంది. సర్వభూజనులారా, అది సర్వభూజనులారా అంటే భూమి మీద ఉన్న సర్వజనులారా, భూమి మీద ఉన్న సర్వజనులారా యెహోవాను బట్టి
ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. బా కీర్తనలు పాడుడి. పాటలకు సంబంధించి 5 సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము. బా నోటితో పాటలు మాత్రమే గాక వాయిద్యాలు కూడా ప్లే చేయండి. వాయిద్యాలు కూడా ప్లే చేయండి. సపోర్ట్గా ఉంటాయి. తాళం లయబద్ధంగా ఉంటుంది. వినడానికి వింపుగా ఉంటుంది. హృదయం మనోరంజకంగా ఉంటుంది. మన వాళ్ళు చెబుతున్నారుగా ఈ మధ్యలో కొన్ని వ్యాధులు కూడా పోతున్నాయట సంగీతం వినిపిస్తే. ఇక తర్వాత బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజని యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. ఈ మైక్ సెట్లు లేకముందు బూరలు ఎక్కువ వాడేవారు. ఇశ్రాయేలు బూరలపైనే ఆధారపడి 30 లక్షల మందిని కంట్రోలు చేసేవారు. ఇశ్రాయేలు ఉపయోగించిన బూరలు గొర్రె పొట్టోలు కొమ్ములతో తయారు చేశారంట. గొర్రె పొట్టేల్ కొమ్ములు అంటే అంత గట్టిగా ఉంటాయి. వాటితో తయారు చేసి ఊదితే ఎంత లెక్క వినపడగలదో అంత లెక్క. సంతోషం అయితే సంతోషకరమైన స్వరం. కష్టం కలిగితే కష్టాన్ని అర్థం చేసుకునే స్వరం. శత్రువు వస్తుంటే శత్రువు వస్తున్నాడు జాగ్రత్త అని భద్రత కోసం ఊదే బూరల స్వరం. పాపం అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ లేక వాటిని ఉపయోగించుకున్నారు. తర్వాత 7వ వచనం, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. అది ఎందుకని సముద్రం ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? భూమి కంటే ఏది ఎక్కువ? నీరు ఎక్కువ. నీటి మీద కూడా జనాలు నివాసము చేస్తున్నారు. నీటి మధ్య కూడా జనుల నివాసం అక్కడక్కడ లంకల రూపంలో చేస్తున్నారు. నీటి మీద కూడా దాని సంపూర్ణత ఘోషించునుగాక. ఇక్కడ సంపూర్ణ ఘోష అంటే నీరు కదిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మీకు తెలుసా, అప్పుడప్పుడు గాలి ఇటుంటే మన సముద్రం గాలి ఇక్కడ దాకా వినపడదు. ఒక్కోసారి ప్రశాంతంగా ఇంటే పైకి వెళ్తే నిరంతరము శబ్దం, అది నిరంతరము సౌండ్. ఎప్పుడు పుట్టిందో సముద్రం, ఎప్పుడు పుట్టిందో ఎప్పటి వరకు ఆ సౌండ్ వస్తూనే ఉంది. సముద్రము ఆ మొత్తం అంతా కూడా ఘోషించటం అంటే ఏడవటం, ఏడిసినట్లుగా ఉంటుంది. తర్వాత లోకము దాని నివాసులు ఏం చేస్తున్నారు? కేకలు వేయుదురు గాక. ఇక 6, 8, 9 చక్కటి ముగింపించాడు చూడండి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టుచున్నాయి, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయుచున్నాయి గాక. అబ్బా, ఇవన్నీ ఎందుకయ్యా అంటే దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. సృష్టికర్త కనుక అన్నిటిగా ఆయన తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు, ఏం చేసి ఉన్నాడు, వస్తున్నాడు. అందును బట్టి ఇవన్నీ కూడా వాటి భాషలలో సంతోషమును తెలియ చేయుచున్నవి. అది అర్థం. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ న్యాయం చేయాలి, అన్ని ఎదురు
చూస్తున్నాయి. తీర్చే హక్కు ఆయనకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సరే, మంచిది. ఒక చిన్న మాటను తీసుకొని క్లుప్తంగా చెప్పుకొని మన జనరల్ మెసేజ్లోకి వెళదాం. 3, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన రక్షణను చూచిరి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు అన్ని 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 అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక ప్రత్యేకతను మనం బయట పెట్టాలి. అదేంటంటే ఇశ్రాయేలు అనే సంతతి పట్ల దేవుడు చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి, జ్ఞాపకము చేసుకున్నాడు. దేనిని బట్టి? కృపా విశ్వాస్యతలను బట్టి జ్ఞాపకము చేసుకొని గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాలు భూలోకంలో నివసించుచున్న వారందరూ చూశారు. అందరూ వాటిని చూచి విని దేవునికి కీర్తనలు పాడారు. ఇది లెక్క. మరి మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే మనం కొంచెం లోతుగా వెళదాం. కొద్ది మాటలు. అన్యులు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? ఇది డీటెయిల్డ్గా తెలియాలి. అన్యులు అంటే ఎవరు? పాత నిబంధన కాలంలో అన్యులు అంటే ఎవరు? చాలా సీరియస్ మ్యాటర్. ఈ యుద్ధం జరుగుతుంది కదా, హమాస్ గాళ్ళుగా, ప్రజలకు అర్థం కావట్లేదు, పట్టించుకోవట్లేదు వాళ్ళు. అన్యులు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? యూదులు ఎవరు? వారి మధ్యలో ఉన్న తారతమ్యం వారికి అర్థం ఇప్పటికీ చాలా మందికి కావట్లేదు. ఎట్లా తెలుసుకోవాలి? ఆశ మీకుందా అమలారా? అందుకే వచ్చింది. చలిగా ఉన్నా, అన్నం తిన్నా తినకపోయినా వండి అక్కడ పడేసి వచ్చింది. అందుకే కదా. సముద్రము లాంటిది, మహాసముద్రం లాంటిది బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దీనికి అనుసంధానంగా ఇంకొక వాక్యం చూద్దాం. క్రొత్త నిబంధనలు అందరూ చూడాలి. బైబిల్ ఉన్న మహానుభావులు అందరూ బైబిల్ వదిలేసి చేతులు ఊపుకుంటా వచ్చిన వాళ్ళు పక్కన కాపీ కొట్టుకోండి. ఏం చేస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంత స్పష్టంగా చెప్పాడో పౌలు గారు. అన్యులంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? 2వ అధ్యాయం అందరూ చూడాలి, చదవాలి, ధ్యానించాలి, గుర్తుపెట్టుకోవాలి. పెద్దగా అడగటం కాదు, తెలుసుకోవాలి. అన్యులు అంటే ఎవరు? 2వ అధ్యాయం 12వ వచనము నుండి 12వ వచనం నుండి పెన్నులు తీసుకోండి, టిక్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా చక్కగా చదవగలిగిన ప్రతి వారు వచ్చిరాని చదువుళ్ళు కూడా చూసుకోండి, చదవండి. ఏ కాలమందు అంటే క్రొత్త నిబంధన కాలానికి అవతల, యేసయ్య లోకానికి రాక ముందు, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని. ఓ దేవునికి స్తోత్రం. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమి రచనండి.
పౌలు ఈ పత్రిక రాసింది పౌలు. యేసుక్రీస్తుని నమ్మక ముందు కొత్త నిబంధనకు చెందినవాడైనా నమ్మక ముందు అనగా క్రీస్తు తన శిలువ మరణ పునరుద్ధానముల విలువ తెలియక ముందు ఆయన ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో చివరి గోత్రానికి బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సరే, ఇప్పుడు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీయులకు రాస్తున్నాడు. మరి ఎఫెసీయులు ఎవరు? సీరియస్ గా ఆలోచించారు. ఎఫెసీయులు ఎవరండి? పూర్వకాలములో ఇశ్రాయేలు కాక అన్యులుగా పిలువబడిన వారు ఎలాంటి వారో క్రొత్త నిబంధన కాలములో కూడా క్రీస్తు కాలమైన క్రీస్తు నందు విశ్వాసము ఉంచని వారు. అండర్స్టాండ్ మీ? ప్రజెంట్ మీరు ఎఫెసీయులు. వన్స్ అపాన్ వారు, ఒకప్పుడు వారు, ఒకప్పుడు అంటే వన్స్ అపాన్, అట్ ప్రజెంట్ లేక నవేడేస్. ఇప్పుడు ఏంటి తేడా? ఎవరు అన్యులు? ఇంగ్లీష్ లో వీళ్ళు జెంటైల్స్ అన్నారు. అక్కడక్కడ ఇంగ్లీష్ లోనే ఫారినర్స్ అని కూడా అన్నారు, అన్యులు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుకు పూర్వం క్రీస్తు ఇంకా రాలేదు కాబట్టి ఆనాటి వారికి క్రీస్తు ఎవరో చెప్పాలి, తెలియలేదు. క్లారిటీ మీకు క్లాస్ ఇచ్చినట్టు ఇస్తున్నా. క్రీస్తు వారికి తెలియదు, పాత నిబంధన వాళ్లకు. కాబట్టి వాళ్ళకి తెలియదు. క్రీస్తు రాలేదు కాబట్టి, లేడు కాబట్టి మాకేం తెలుసు అప్పుడు రాలేదుగా అంటారు. కొంచెం పక్కన నుంచితే అప్పటికీ క్రీస్తు ఏ జనాంగము నుంచి వస్తాడో ఆ జనమున్నారుగా. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. 12 గోత్రాలలో ఒక గోత్రమైన యోధా గోత్రము నుండి యేసయ్య లోకానికి వచ్చారు. యోధా బెన్యామీను కలిపితే యూదులు అన్నారు. విడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఇశ్రాయేలీలు అన్నారు. విడిపోక ముందు మొత్తం కలిపితే ఇశ్రాయేలీ. ఇప్పుడు వాడు యూదుడైన, ఇశ్రాయేలైన, ఎఫ్రాయిమైన, మనష్షైన 12 గోత్రాలను ఏ గోత్రానికి చెందిన వాడైన తను తాను ప్రూఫ్ చేసుకుంటే యూదుడైతే యూదు అంటున్నారు, కాకపోతే మొత్తం టోటల్ గా ఇశ్రాయేలీ. ఇప్పుడు పౌలు గారు క్రీస్తు ఎవరో తెలియని ఎఫెసీయులకు క్రీస్తుకు పూర్వం క్రీస్తు ఎవరో తెలియనకుండా జీవించిన అన్య జనాంగమునకు కంపేర్ చేసి రాస్తున్నాడు. ఈనాటి ప్రజలకు క్రీస్తు కాలం తర్వాత వాళ్ళు క్రీస్తు ఎవరో తెలియడం లేదు. రాకముందు ఉన్న వారికి ఇజ్రాయేలుకి అన్యులకు ఉన్న వ్యత్యాసం ఆనాడు వారికి తెలియలేదు. ఆ వ్యత్యాసాన్ని చక్కగా వివరించాడు. ఇప్పుడు మనం ఏమనాలి? ఎఫెసీయులు కొంచెం ప్రక్కన నుంచితే క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలుకి అన్య జనాంగమునకు తేడా ఏంటి? ఎవరు అన్యులు, ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు కాని వారు, దేవుని బిడ్డలని ఎలా చెప్పగలం, కారు అని ఎలా ప్రూఫ్ చేయగలం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్? వారి మధ్యలో ఉన్న తేడా ఏంటి? మన మనస్సుల్లో మెదలాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఎన్నో వచ్చిన అది 12 నుండి. ఇప్పుడు వివరంగా చదవండి. ఏంటి తేడా? ఎవరు ఇశ్రాయేలీలు లేక ఎవరు దేవుని బిడ్డలు? ఎవరు దేవుని బిడ్డలు కారు? ఏంటి తేడా? ఒక్కొక్కటి. ఆ కాలములు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, కానివారు అన్యులు కదా. తర్వాత నెంబర్ 1 తేడా, పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు. అబ్బా అబ్బా, ఎంత భయంకరమైన మాట! లోకమందు దేవుడు లేనివారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటునని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే క్రీస్తుకు దూరం, ఆనాడేమో ఆ పై మాటలకు దూరం. నెంబర్ 1 ఏంటి అక్కడ తేడా ఏంటి? పరదేశులు సహపౌరులు కాదు. ఇశ్రాయేలు పౌరత్వము వేరు, త్వరగా అన్ని జనుల పౌరత్వము వేరు. సిటిజన్షిప్ అంటాం. ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించాలి అంటే ఆ దేశానికి లేక ఏదో ఒక దేశానికి పౌరుడు అయి ఉండాలి. ఇంకా కొంచెం క్లారిటీ ఇద్దాం. ఇశ్రాయేలులో జన్మించిన వాడికి ఇశ్రాయేలుకు సంబంధించిన పౌరత్వము లభిస్తుంది జన్మతః. ఇశ్రాయేలు కాని వాడికి లోకములో ఉన్న పౌరత్వము లభిస్తుంది. కానీ వాడి రాజ్యాంగాన్ని బట్టి, వాడి దేశ స్థితిని బట్టి దేవుని ద్వారా పౌరత్వానికి వారికి ఏ సంబంధము లేదు. కాబట్టి వారు ఇశ్రాయేలుతో సహా పౌరులు కారు. ఆ కాని వారు ఎవరో వారు అన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తర్వాత రెండవది పరదేశులు. ఆ కాలం ఇశ్రాయేలు సహపౌరులు కాక తర్వాత పరదేశులు. ఏంటంటే పరదేశులు ఏంటి? భూమి అంతా ఒకటి కాదా? భూనివాసులందరూ ఒకరు కాదా? ఒకే భూమి కదండి. ఏ మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా చెప్పండి, ఆ గాలే కదా, ఆ నీరే కదా, ఆ భూమే కదా, ఆ వెలుతురే కదా, ఆ వెన్నెలే కదా. మరేంటి? ఇశ్రాయేలుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక భూమిని నేను మీకు ఇస్తాను అని. అదే ఈ పూట నివసించుచున్న భూభాగం. ఒకప్పుడు పాలస్తీనా అన్నారు. ఇశ్రాయేలు అక్కడికి రాకముందే అన్యులు అక్కడ నివాసము చేస్తున్నారు. 7 జాతుల వారు. ప్రక్కనే ఉన్న ఫిలిస్తీన్లు, ఇప్పుడు వారితో యుద్ధం జరుగుతుంది. మరి వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు కదా. పరదేశులు ఏంటండి? మీకు ఒక సత్యం తెలియాలి. ఇశ్రాయేలీని అడుగు, నీ పౌరత్వం ఏంటి? ధర్మశాస్త్రానుసారమైన పౌరత్వం నాకుంది. దట్ ఈజ్ మై, అది నాది. ఇశ్రాయేలు అడుగు, నీ భూభాగం ఏంటి, దేశం ఏంటయా? భూమండలం అంతా నాకు సంబంధించింది కాదు. దేవుడు నాకు, నా పితరులకు ఆ భూభాగాన్ని నేను చూపించు దేశమును అన్నాడు. అదే చూపించాడు. అదే మా పూర్వీకుల భూమి, అది మా భూమి. అది మాకు పరదేశము కాదు, మేము దానికి పరాయి వాళ్ళము కాము. ఎంత సత్యమండి! మీరు స్పందించాలి. మీకు ఒక సత్యం తెలియాలి. నాకు ఎప్పుడో అర్థం చేసుకున్నాను దీన్ని. ఇతరుణ్ణి అడుగు, వాడు ఏ దేశంలో పుడతాడో ఆ దేశం అంటాడు. ఏ దేశానికి ఎగినా ఇంకెక్కడికి వెళితే ఎక్కడ ఓటు వస్తే అక్కడే నాది అంటాడు. ఎన్నైనా మారుతాడు, ఎన్నైనా తిరుగుతాడు. ఎక్కడైనా మనోడు కలిసి పోతాడు. ఇశ్రాయేలు అలా కాదు. ఇప్పుడు తిరిగి వస్తున్నారండి ఇశ్రాయేలీలు. పాపం ఇప్పటికీ తిరిగి వస్తున్నారు. ఎప్పుడు వదిలేశారండి ఇది నా భూమి అన్న భూమిని? ఎప్పుడు వదిలేశారండి దేవుడిచ్చిన ఆ భూభాగాన్ని? ఎక్కడ రండి వీరికి ఆ హక్కు ఎవరిచ్చారండి? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దేవుడు వారికి ఇచ్చారో ఒక్క ముక్కలో చెప్పండి చూద్దాం. అబ్రహాములకు దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాము అంటే ఏ కాలానికి, ఇప్పుడు లెక్కేసుకుంటే ఎంత కాలానికి చెందినవాడు అంటే వాగ్దానం చేసి ఎంతకాలం అయ్యింది? 4,000 సంవత్సరాలు.
క్రీస్తు పూర్వం 2000, క్రీస్తు శకం 2000, 4000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక మనిషితో వాగ్దానము చేశాడు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, నీకు ఇస్తాను, నువ్వు అక్కడ ఉండిపో. దేవుని మాటను నమ్మి తన పూర్వీకులు ఉన్న స్థలాన్ని అబ్రహాము వదిలి దేవుడిచ్చే దానికోసం ఎదురు చూచి దేవుడిచ్చిన దానిలో అడుగు పెట్టి శత్రుత్వాలను, అనేక సమస్యలు ఎదుర్కొని ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని తాను అక్కడ స్థిరపడి తన బిడ్డలకు చెప్పాడు, బిడ్డలారా ఇది దేవుడు మనకు ఇచ్చాడు, ఇది మన హక్కు, మన దేశం, మన స్వాస్థ్యం. 600 106 దీన్ని కోల్పోవద్దు, విడిచిపెట్టవద్దు. అబ్రహాము స్థిరపడటానికి చాలా కాలం పట్టింది. కరువు వచ్చేసింది, వర్షాలు లేవు, ఉన్న కొద్ది మందికి అన్నం లేదు. పక్క దేశానికి వలస వెళ్ళాడు. అక్కడేదో కాస్త పచ్చగా ఉండి ఒక ముద్ద తిని బతుకుదామని అక్కడికి వెళ్తే బాగా తిని కొవ్వి ఆ దేశాధినేత నీతిమంతుడైన, నీతిమంతురాలైన, వాగ్దాన పుత్రులైన అబ్రహాము భార్యనే కాజేయటానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయ్యా, నా తల్లిదండ్రుల స్వాస్థ్యాన్ని వదిలేశాము, నువ్వేదో చూపిస్తానంటే మేము వచ్చాము కానీ అక్కడ మాకు వృత్తి లేదు, నీటి సప్లై లేదు, అన్నం లేదు, పక్కనేదో కాస్త పచ్చగా ఉంది అంటే బ్రతకటాన్ని అక్కడికి వెళ్తే ఆ దుర్మార్గుడు బాగా తిని కొవి బలిసి బహుపతివ్రత ధర్మము కలిగిన నా భార్య మీద వాడు కన్నేసి మమ్మల్ని అందరూ వదిలేసి నా భార్యను తీసుకెళ్ళిపోయాడయ్యా. నీవు నిజమైతే, నీ మాట నిజమైతే, నీ వాగ్దానం నిజమైతే వాడి పరమే కాకుండా చెయ్యి, మళ్ళా మీ వాగ్దాన భూములు వెళ్ళేలాగా అవకాశాన్ని మాకు కలిగించు. అక్కడ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చింది మాకు కావాలి అని అబ్రహాము బహురోధించి ప్రార్థన చేస్తే ఆ మహాతల్లి, మహాపతివ్రత ఆ దుర్మార్గుడి చేతుల్లో బందీగా ఉండి ఆమె అక్కడ ఉండి ప్రార్థన చేస్తే వీరందరి ప్రార్థనలు దేవుడు విని డైరెక్ట్గా ఎవడు అక్రమానికి పూనుకున్నాడో వాడికి కలలో కనిపించి, రేయ్ ఏంట్రా నువ్వు చేసిన పని ఎవరనుకున్నావు? అబ్రహాము ఎవరనుకున్నావు? శారా ఎవరనుకున్నావు? నా మాటను నమ్మి సర్వం వదిలేసి వచ్చిన నా బిడ్డలురా, ఈ భూమి నాది, నా భూమిలో నీకు ఇస్తాను అనే మాట ఇచ్చాను, నమ్మి వదిలేసి వచ్చేసాడు. కనీసం పేరు అడగల, అడ్రస్ అడగల, ఎక్కడ నాకు చూపించమల్లా, నేను సెలెక్ట్ చేసుకుంటే రాని ఆయన కోరలా, నాకు వదిలేశాడు. ఏదో కాస్త ఒక ముందు అన్నం పెడతానికి ఏదో వస్తే ఇంత పని చేస్తావా? అతడు ప్రవక్త, అతడు చెప్పింది నేను నెరవేరుస్తా. అతడు ప్రార్థన చేయవాడు. త్వరగా ఆమెను అతని ఇంటికి పంపించే. ఇటీవల నేను ఆలోచిస్తూ ఉండే ఈ కథను, ఈ రియల్ స్టోరీని, ఒకవేళ అబ్రహాము ప్రార్థనా పరుడైనా శారమ్మ ప్రార్థనా పరురాలు
కాకపోతే ఏం జరిగి ఉండేది? లేడీస్ ఆలోచించండి. అబ్రహాము ఎంత భయపడిపోయాడు. అమ్మా, నువ్వు బహు అందగత్యావు, నిన్ను ఆశించి నన్ను చంపేస్తా. ఈ మనుషులు మామూలు వాళ్ళు కాదు, నిన్ను ఆశించి నన్ను చంపేస్తాను. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. జాగ్రత్త సుమా. ఆ తల్లి అక్కడ ఉండి బహురూపసి గొప్ప ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మర్యాదగా పంపించాయి. పిచ్చి వేషాలు వేయకు, వాళ్ళు నా బిడ్డలు, నా పౌరులు, నేను చూపించు భూభాగం మీద ఆధారపడి జీవించుచున్నారు. అంతే. వాడు గజ 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 వణిగిపోయి, తల్లి నువ్వు వెళ్ళిపో, వెళ్ళి శుభ్రం కాపురం చేసుకో. అప్పుడు ఇక కొద్ది కాలం ఉన్నారు. ఇదంతా చూసింది హాగరు. శారమ్మ గారు నేను వెళ్ళొస్తానమ్మా అంటే హాగరు అంటుంది, నేను కూడా నీతో వచ్చేస్తానంటనే. మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? అంటే శారమ్మను చూసి, శారా యొక్క విశ్వాసాన్ని చూసి, శారా యొక్క పట్టుదల చూసి, శారా యొక్క ప్రార్థన చెప్పాలి చూచి, ఆమె పుట్టి పెరిగిన ఐగుప్తులో పూజింపబడుచున్న వారి కంటే, ఆమె అనుభవిస్తున్న పౌరత్వము కంటే, ఆమెకు జీవనాధారంగా ఇచ్చిన భూభాగముల కంటే, ఆ దేశంలో కొలవబడుతున్న పరో కంటే, వాడి బాబుల కంటే వాళ్ళు ప్రతి పురుక్కి నమస్కారం చేసేవాడు. ఇవన్నీ కాదు, ఏదో నాకు అనిపిస్తోంది అని వచ్చేసి. స్త్రీలకు ఒక సవాళ్ళు ఉంచవచ్చు మనం. అబ్రహాము ఎవరో హాగరుకి తెలియదండి, కానీ ఎవరు తెలుసు? చాలా తెలుసు. శారాని ఆమెను కంపేర్ చేసుకుంటే ఏదో నాకంటే శారా బెటర్ అనుకుంది. మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్పిందో, వాళ్ళ బంధువులకి ఏం చెప్పుకుందో, వాళ్ళకి ఏం చెప్పుకుందో వచ్చేసి. ఆమె వచ్చినందుకు దేవుడు ఆమెకు అన్యాయము చెప్పాలి చేయలేదు. ఈ పూట కోట్లాది మంది ముస్లింలకు ఆమె తల్లి. ఈ పూట ఈ భూప్రపంచం నివసించుచున్న ముస్లింలకు హాగర్ తల్లి. అబ్రహాము ఆమెను వదిలేసినప్పుడు, గట్టేసినప్పుడు, శారమ్మ తోలేయమన్నప్పుడు బహు ఏడ్చింది ఆమె. అంతా వదిలేసి, అందరినీ వదిలేసి వచ్చాను, వీళ్ళని తోలేసినప్పుడు నా గతేంటి? నాకు ఇప్పుడు ఎవరు అండా? ఏం చేయను? వెంటనే దేవుడు స్పందించి, బిడ్డాను డోంట్ క్రై అనుకోవద్దు. వాగ్దానము ఇచ్చిన, వాగ్దానము చేసిన, శారా గర్భము నుండి వచ్చిన వ్యక్తులు ఎలాగ అభివృద్ధి చెందుతారో, నీ గర్భం నుంచి వచ్చిన ఈ ఇస్మాయిల్ నుంచి కూడా గొప్ప వంశములు రాబోతున్నాయి బిడ్డ. దేవుడుగా నేను అన్యాయము చేయను. వాగ్దానం చేశాను కాబట్టి వారు వాగ్దాన పుత్రులు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఇదంతా నీదే. అరేబియా రాజులోకి వెళ్ళిపోయి ఇస్మాయిల్, అబ్రహామునకు పుట్టిన ఇస్మాయిల్ ఏమి నేర్చుకున్నాడు? విలువ విద్య నేర్చుకున్నాడు. విలుకాడాయను. ఎందుకని? మనుషులు తక్కువ, భూభాగాలు ఎక్కువ, ఆహారం కావాలి, ఏదో తెలిసిన పంట పండించుకోవాలి, ఏదో దానికి ఒక ప్రాణిని కొట్టి తెచ్చి వండుకొని అన్నం తినాలి, బ్రతకాలి. అరణ్యంలో దొరికే వాటిపైన ఆధారపడి జీవనము చేయాలి.
అక్కడితో ఆపుతున్న చరిత్ర. ఆ తర్వాత ఇస్సాకు. మీకు అప్పుడప్పుడు చెబుతున్నాను నేను, అబ్రహాము ఆ భూభాగంలో స్థిరపడటానికి 14 స్థలాలు మార్చాడు. ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడ కుదరట్లేదు, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, అక్కడ కుదరటం వల్ల అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, అటెళ్ళి ఇటెళ్ళి ఇటెళ్ళి అటెళ్ళి అటెళ్ళి వచ్చి బహిర్షమా ప్రాంతానికి వచ్చి, బహిర్షమా అంటే ఊటలు ఊరేడి బావి అని అర్థం. బహిర్షమా అంటే వివాదాలు కలిగిన స్థలం అని అర్థం. ఊటలు ఊరేడి బావి, వివాదము గల స్థలం. 100 మీటర్స్ తవ్వితే గాని నీరు రాని ఒక రాతి స్థలం అది. ఇప్పటికీ వాళ్ళంట ఇది మా అబ్రహాముది, నెక్స్ట్ ఇస్సాకుది, నెక్స్ట్ యాకోబుది, నెక్స్ట్ 12 మందిది, నెక్స్ట్ అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి దేవుడిచ్చిన భూభాగమనే వారు చెప్తారు అది మాది. అంత ఖచ్చితమైన నిర్ణయం ఇతరులకు చెప్పండి లేదు. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఇశ్రాయేలు భూభాగానికి చెందని వారిని ఏమన్నారు, పరదేశం. చెందిన వారిని ఏమన్నారు, వారసు. బిడ్డలారా, మన కాలంలో గొప్ప యుద్ధం జరుగుతుంది. కొద్దిమంది ఒక్కడిని కూడా భూమి మీద లేకుండా చేస్తామన్నారు. ఎలాగో చచ్చిపోతాం మనం. మన దేవుడు గొప్పవాడు. బ్రతుకుదామా బ్రతుకుదాం, లేకపోతే పోదాం. ఎవరు చూసుకుంటారు? మాట ఇచ్చినా కొద్దిమంది గుండెలు కూడగట్టుకొని ఆడ మగ అని తేడా లేకుండా మిలిటరీలో ఉండే దానంతటి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి సకల విద్యలు మోషే నేర్చుకున్నట్టు సకల విద్యల అభ్యాసము పొంది ప్రాణాలు తెగించి పోరాడి ప్రపంచమునకే ఆశ్చర్యమును కలిగించారు. అందుకే వాళ్ళు అన్నారు, మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆశ్చర్యకరుడు. అన్య జనాంగమునకు ఆ అర్హత లేదు. కాబట్టి ఇశ్రాయేలు భూభాగములో పుట్టి పెరిగిన వారు కాకుండా బయట ఉన్నవారు అన్యులు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, బిడ్డలారా, ఒకవేళ మీ దేశానికి పరాయి దేశస్తులు ఎవరైనా వస్తే ఈ భూభాగం వారిని కాకపోయినా దేవుని ధర్మశాస్త్రం చూడండి, వారికి కాస్త ఒక పూట అన్నం పెట్టండి. ఎలా పెట్టాలి అన్నం? నీకు గోధుమ చేను ఉందనుకో, చిన్నదంతా నువ్వు కోసేసుకో, కుప్పలు వేసేసుకో, నూరు చేసుకో, ధాన్యాన్ని దాసేసుకో. చేను గట్టు పక్కన ఒక దుబ్బు లైన్ వరుస చేను గట్టు పక్కన ఉన్న ఆ లైన్ మొత్తం వదిలేయి. వాళ్ళ దేశంలో కరువు వచ్చి అన్నం లేక శత్రు భయంతో ఈ దేశానికి వస్తే నువ్వు వదిలేసిన కంకులన్నా తినేవారు బ్రతుకుతారు. కోసేది కుప్పలేసుకున్నాక అక్కడో కంకి రాలిపోద్ది. అది వదిలేయి, అది ఏరుకునైనా తినేవారు బ్రతుకుతారు. కారణం, మీరు కూడా కొన్ని దేశాల్లో పరాయి వారుగా మీరు ఉన్నారు కదా. మీరు పడిన కష్టాలు తెలుసు కదా. మీరు నా జనం కాబట్టి నేను మీకు ఉన్నాను కాబట్టి కంకులు వదిలినా వదలకపోయినా, పరిగ వదిలినా వదలకపోయినా, వాళ్ళు మీకు అన్నం పెట్టినా పెట్టకపోయినా దేవదూతలు తిని అన్నాన్ని నేను మీకోసం పంపించా. కానీ ఇతరులకి ఆ ఛాన్స్ లేదు. ఎంత గొప్ప దేవుడు! ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా వాళ్ళు మొత్తం లేపేస్తారంటే వాళ్ళు అంటున్నారు, లేపేస్తారు ఏనాటికైనా, చచ్చిపోయి సాధించేది ఏముంది, బ్రతికి పోరాడుదామని కొద్దిమంది, 1 కోటి మంది కూడా లేరు, పోరాడుతున్నారు. సరే, తర్వాత పరదేశులను, తర్వాత వాగ్దాన నిబంధనలు లేనివారు, వాళ్ళకి వాగ్దానం లేదు, తర్వాత నిబంధన లేదు. వాగ్దానం అంటే అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది లేదండి ఇతరులకి. దేవుడు వారికి మాట ఇవ్వలా. ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? వాగ్దానము చేసి, ఆశీర్వాదములతో కూడిన వాగ్దానాలు. నిబంధన కవనెంట్ అంటాం, అంటే మాట ఇస్తే తప్పే ప్రసక్తి లేదు. అలాంటి వాగ్దానాలు, అలాంటి ఇశ్రాయేలుకి ఎన్నో ఉన్నాయి. ఇతరులకు అవి చెప్పండి లేవు. తర్వాత నిరీక్షణ లేనివారు, ఏదన్నా కాస్త కష్టం కలిగితే, ఇరుకు కలిగితే, ఇబ్బంది కలిగితే త్వరగా చెప్పండి వాళ్ళకి ఏముంది? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. మన పూర్వీకుల కాలంలో గొప్ప మేలు జరిగాయి, మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు, వాగ్దానం మరచిపోయే దేవుడు కాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు, కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అనే ఒక నిరీక్షణ, అది ఇతరులకు లేదు. తర్వాత ఎంత గొప్ప మాట చూడండి, ఈ లోకంలో ఇశ్రాయేలు కానివాడు ఎవడైనా వాళ్ళకి తెలిసిన పేర్లు పెట్టుకుని ఎంతగా పూజ పురస్కారాలు చేసినా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు దేవుడు కాదు, దేవుడితో సమానులు కాదు. అందుకని ఒక మొక్కలో చెప్పేశాడు పౌలు గారు, ఎవడెవరాడు కానీ వారు దేవుడు లేనివారు. వారే ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి ఏమైతే ఉన్నాయో అవి లేనివారు అన్యులు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఉన్నవాడిని పట్టుకు వేలాడాలా? ఉన్నవారికే మేలు చేయాలా? తన అనుకున్న వాడిని చూడాలా? సర్వశక్తిమంతుడుగా తన చేతుల్లో ఉన్న ఈవులన్నీ వారికే ఇవ్వాలా? ఇక లేనివారికి ఇవ్వద్దా? ఇది కీలకమైన మాట. ప్రైజ్ ది లార్డ్. ఉన్న వాళ్ళకే ఇచ్చి తన బిడ్డలకే ఇచ్చి లేని వాళ్ళకి ఇవ్వకపోతే పక్షపాతము, దురుద్దేశము, అసూయ, పగ, బంధు ప్రీతి, కుటుంబ ప్రీతి, ఇక లేనిపోడు జబ్బులన్నీ ఉన్నట్టే లెక్కొచ్చేసి. మరి యేసయ్యకి అలాగ ఉంటే ఇక రావాల్సిన అవసరం ఏముంది? యెహోవా అంటే చాలు కదండి, ధర్మశాస్త్రం చాలు కదా, వారి వాగ్దాన నిబంధనలు సరిపోవును కదా, వాళ్ళు వీళ్ళు వీళ్ళే. మరి ప్రత్యేకంగా అదే దేవుడు యేసయ్యగా ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు చెప్పండి. అంటే ఎపిసీలకు రాస్తున్నాడు. ఎందుకు అంటే, అన్యజనమా మీకు ఏది లేదు అనుకుంటున్నారో చెప్పాలి, దానిని మీకు కూడా ఇవ్వడానికి నేను యేసుగా వచ్చా. ఏది మాకు లేదు, మాది కాదు, మేము సహపౌరులము కాము. ఇశ్రాయేలు యేసు వారివాడు, 12 గోత్రానికి చెందిన వాళ్ళు చూసుకుంటారు. మాకేది, మాకెవరు
అనే ఆలోచన మీకుంది. ఆ లోటు తీర్చటానికి. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలకు అందుచున్న సమస్త ఈవులు అందరికీ అందటానికి నేను మీకు అందుబాటులోనికి వచ్చా. ఇప్పుడు చెప్పండి, ఈ మాటను ఎలా అర్థం చేసుకున్నారు? ఎలా అర్థం చేసుకున్నారు? యోహాను 3:16 ఆ కోవకు చెందింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కారణం ఏంటి? ఏది లేదో వారికి అందేలాగా చేయటానికి. ఏది లేక వాడు నష్టపోతున్నారో వాడికి దొరికేలాగా చేయడానికి. ఇది దేవుని ప్రేమలో ఉన్న రహస్యం. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. సార్వత్రిక సత్యం, యూనివర్సల్ ట్రూత్. అందుకే పౌలు అన్నాడు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎవరికి తెలుసు అన్నాడు. ఎత్తును కొలవలేడు, దేవుని ప్రేమను కొలవలేడు. లోతును భూమిని కొలిశారు, భూమి లోతు కొలిశారు శాస్త్రవేత్తలు, అంచనాలు వేశారు. కానీ దానికంటే లోతు అనేది దేవుని ప్రేమ. మూలలు కొలిశారు, దిక్కులు కొలిశారు, పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలు కొలిశారు. ఈశాన్యముల, అగ్నేయము, నైరుత్యముల, వాయుమూలలు కొలిశారు. వాటికి మించినది దేవుని ప్రేమ. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో. హల్లెలూయా. ఈ మాట విన్నారు ఎవరు? ఎఫెసీయులు. ఈ పౌలు గారి ప్రేమ సందేశాన్ని వారు విన్నారు. వాళ్ళకు ఒక సత్యం తెలిసింది. అయితే ఒకప్పుడు యేసుక్రీస్తు కొందరి వాడే, ఇప్పుడు యేసు చెప్పాలి అందరి వాడు. ఒకప్పుడు యెహోవా తన బిడ్డలకే చేతులు చాపాడు, ఇప్పుడు యేసు అందరి కోసం చేతులు చాపాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్నా సమస్త జీవులారా నా యొద్దకు రండి. ఏ భేదము లేదు. యూదులైనా, హెల్లేనీయులైనా, గ్రీకులైనా, భారతీయులైనా, ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, లండన్ అయినా, జర్మనీ అయినా, రష్యా అయినా, చైనా అయినా, కెనడా అయినా, ప్రపంచంలో మనిషిగా పుట్టి పెరుగుతున్న వాడు ఎవడైనా ఎంతటి వాడైనా మాకేది అందలేదు, మాకేది చెందలేదని దిగులు మీకొద్దు. నా ద్వారా క్రీస్తు యేసు ద్వారా అందరికి అన్ని అందే ఏర్పాటు నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, నన్ను ఏదో సేవకు సమర్పించారు. మొన్న ఈ నెలలో సేవకుల మీటింగు. అమ్మమ్మకి దేవుడు స్వరాన్ని వినిపించిన స్థలం దగ్గరేనండి. ఇప్పుడు సెంటర్ ఎంతో అంత దూరంలోని ఆనాడు దేవుడు అమ్మమ్మతో మాట్లాడు, జమాయమ్మా గో బ్యాక్, నీ ఇంట మరణము పొంచి ఉంది, ఇప్పుడు ఇద్దరిని మింగేసింది. మూడో వాడు రెడీ, వెనక్కి నాకు మొర్ర పెట్టేవాళ్ళు కావాలి, మరణాన్ని గద్దించేవాళ్ళు కావాలి. వెళ్ళు. సేవకుల మీటింగ్ అయిన తర్వాత నన్ను మళ్ళా మన బంధం తీసుకురావడానికి మన బెంగళూరులో ఉన్న ప్రసాద్ తొంతగారు కొనుక్కున్నాడు. ఈ మధ్యలో మనం అమెరికా వెళ్తా ప్రార్థన చేసి వెళ్ళాం. ఆయన బిల్లి మాట్లాడి, నాన్నగారు అక్కడ ఉన్నారు, నాన్న కొంచెం ఇంటికి తీసుకొస్తావా, ఇక్కడ మేము ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నాం. పాపం ప్రసాద్ అక్కడ నుంచి కొత్తపాలెం వచ్చేసాడు. మన సేవకులు కొంతమంది పాపం బళ్ళు ఉండి లేక బస్సుకు వచ్చారు. కొంత
టకటక వాళ్ళని తీసుకొని బళ్ళ మీద పంపించేసి వాళ్ళని ఎక్కించుకొని అట్ట కదిలింది. అమ్మమ్మతో దేవుడు నా విషయంగా ఎక్కడ మాట్లాడాడో ఇదేనయ్యా. ఇక్కడ ఇప్పటికీ ఆ చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు, మామిడి చెట్లు, గుబురు పగలే చీకటి భయం. ప్రసాద్ కారు స్లోగా తోలుతున్నాడు. ఇక్కడ గారు చెప్తూ ఉంటారు, ఇక్కడ దేవుడు మాట్లాడిన స్థలం మీద. ఇప్పుడు మీరు ఎంత సేవ చేస్తున్నారంటే ఇక్కడ స్వరం వినా నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యారు, నాకు చాలా ఆశ్చర్యంగా. మీరు కూడా చూడొచ్చు. కాస్త దాటి ముందుకెళ్తే కుడి పక్కన బొబ్బరి లంక, ఇంకొక అడుగు దాటితే కొక్కలిగడ్డ, ఇంకొక అడుగు దాటితే పులిగడ్డ పెనుమూడి, ఇంకొక అడుగు దాటితే అవనగడ్డ, బిడ్జి దాటితే రేపల్లె. ఎక్కడ తారు వేసేసాను. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవాలను వివరిస్తూ ఉంటే మామూలు ఆనందం కాదు. సరే అయిపోయింది, ఏదో మేలు చేశాడు, ఇచ్చేసారు, అయిపోయింది. నేను పోయిన వారం అంతమంది వారం ఇటెక్కడో కళదిండి కైకులో నా ఏరియాకి వెళ్ళినప్పుడు వెళ్ళలేరు. ఒక మధ్యవర్తి, గోతులు, రాళ్ళు, గుంతలు, భయంకరమైన రోడ్డు. టైం అయిపోతుంది. బిల్లి పాపం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. అదే తీరా వెడితే అక్కడ పెద్ద చర్చి, పెద్ద జనాంగం, పెద్ద స్టేజీ, కోలాహలంగా. నేను అనుకుంటాను, ప్రభువా ఏంటి ఎంతమంది మారిపోతున్నారు. ఆ మాస్టర్ గారు చాలా మొరటాయిలో గమగా వచ్చి నా పక్కన కూర్చుని, అయ్యా ఒక్కసారి మిమ్మల్ని పిలవాలనుకున్నాను, నాకు ఎలా పిలవాలో తెలియలేదు. టీవీలో మీ మాటలు వింటున్నాము, మాకు తెలిసిన ఆయన దొరికాడు, ఈయన నేను తీసుకొస్తా అన్నాడు అని 15 వస్తున్నారు సేవకులు పెట్టి. చక్కరియాస్ ఎంటబెట్టుకు తీసుకొచ్చాడు. మాకెంత మా జన్మ తరించింది. క్రిస్మస్ సందేశం అయ్యి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళానన్నాడు. ఎన్నో విన్నాను నేను నా సర్వీసులో క్రిస్మస్ సందేశాలు. ఈ టైపులో ఎవరు చెప్పలేదని ఆయన ఆనందపడిపోయాడు. బిల్లీ కూడా చాలా అద్భుతంగా ఉంది సందేశం, అది వరం. అదే దివిసీమలో మారిపోతున్నారు. చెప్పండి, కోనసీమ వాళ్ళు మీకు అర్థం, వాళ్ళు కోనసీమలో మారిపోతున్నారు. తాడేపల్లిగూడు వాళ్ళు, జంగారెడ్డిగూడు వాళ్ళు, ఏంటంటే ఊళ్ళ పేర్లు చెప్పండి. లంకల్లో నివాసం చేసేవాళ్ళు, నగరాల్లో నివాసం చేసేవాళ్ళు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, టోటల్గా ఎపిసిలారా క్రీస్తుని అర్థం చేసుకుంటే వాళ్ళకు దొరికినవన్నీ మీకు కూడా లభిస్తాయి. ఒకప్పుడు అన్యులు ఏమి లేదు అనుకున్నారు, క్రీస్తు యేసు ద్వారా అవన్నీ మీకు అందే ఏర్పాటు దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు నిరీక్షణ ఇహ సంబంధం అయ్యింది, ఇశ్రాయేలు భూభాగం ఇహ సంబంధం అయ్యింది, ఇశ్రాయేలు మందిరం ఇహ సంబంధం అయ్యింది, ఇశ్రాయేలు వాగ్దానం ఇహ సంబంధం అయింది, ఇశ్రాయేలు చెప్పండి అన్నీ కూడా చదివాం కదా, ఇవన్నీ ఇహ సంబంధమైనవి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి కోసం దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాలు అవి ఇహ సంబంధమైనవి కావు. బలుడు పిడిపత్రుల్లోకి వెళ్ళాలి, టైం అయింది. మన పౌరస్థితి ఈ మాట చెప్పడం నాకు తృప్తిగా ఉంటుంది. ఇశ్రాయేలు పౌరత్వము లోక సంబంధం అయింది, ఇశ్రాయేలుకు మారితే వాళ్ళ పౌరత్వం కూడా చెప్పండి లోక సంబంధం అయ్యింది. చెప్పండి, ఒకవేళ ఈ లోకల పౌరత్వం ఉన్నా లేకపోయినా క్రైస్తవుని పౌరత్వం ఎక్కడుంది? పరలోకములో. మన పౌరత్వము పరలోకముంది. ఒక్కసారి నెగ్గి అక్కడికి వెళ్ళామంటే
యేసయ్యే మన నాయకుడు. ఎన్ని తరాలైనా పరలోకమైన స్థిరమైన నివాసం, ఎన్ని తరాలైనా పరలోక పౌరత్వమే. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కటి ప్రసంగం చేస్తే ఎఫెసీయులందరూ యేసుబాబుని నమ్మేశారు. అర్తిమీదేవి అనే గోప ఆనాడు 7 వింతల్లో ఒక వింత. అర్తిమీదేవి గుడి బంగారు మహిమలు అన్నీ వదిలేసి క్రీస్తు ద్వారా ఉచితంగా దొరికే రక్షణ కోసం, స్థిరమైన పౌరత్వము కోసం, స్థిరమైన రాజ్యము కోసం, స్థిరమైన లోకం కోసం యేసుబాబులోకి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు నమ్ముతున్నారు? ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకటే మార్గం. యేసయ్య చెప్పారు, నేను ఆకర్షించకుండా ఎవడు నా దగ్గరకు రాలే. మనం కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు పాటల పుస్తకం వేయించాం. గుండుపాలు అబ్రహం గారని వాళ్ళకి తెలుసు, ఆనాటి వాళ్ళకి. వారికి మన వాక్యం ఉంటే చాలా చేసాం. ఎక్కడికైనా వచ్చేసేవాడు. ఖాళీ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేవాడు. గుండుపాలు కొంతమంది చౌదరీస్ యేసు ప్రభు నమ్ముకుంటారు. గుండుపాలు అబ్రహం గారి దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా వాళ్ళ చౌదరీసు కొంచెం ధనవంతులు. ఆయన చదువుకున్నా చెప్పేవాడు. నేనేం చదువుకున్నాడో తెలుసా? 1వ తరగతి సగం చదివి వదిలేసాను. కట్టికి మొరడుతాను కానీ తెలివైన వాడు. 4 చౌదరీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు. ఒక్కసారి 3 పూట్ల కూటం పెట్టుకుంటా, నువ్వు వచ్చి వాక్యం చెప్పవా? ఎందుకయ్యా? బలపరచని వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నాకు ఆ శక్తి లేదు. కొంచెం వస్తా. మరి పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరయ్యా. మీకు చక్కని టీం ఉంది, కాస్త మనవాళ్ళు తీసుకురా. అప్పుడు మంచి దద్దపడిగా చేస్తున్న మీటింగులు, పుస్తకాలు, పాటలు, ట్రైనింగ్లు. ఎవరి పరంజ్యోతి, ఎవరి పరంజ్యోతి, ఎవరి పరంజ్యోతి. మొన్న పెందుకోసం సిఎస్ఐ వాళ్ళు, పెందుకోస్తోళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు సహా కమిటీలో మన విషయం చెప్పుకున్నారంట. ఎవరు ఎవరు హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. బాప్టిస్ట్ వాళ్ళు అయితే మనం ఎలాగో చేయలేకపోతున్నాం అని ట్రైనింగ్ ఇచ్చే సేవకుడు పంపించాడు. చేసుకొని అడ్డువేళ్ళ వాళ్ళు చెప్పుకున్నారంట. మొన్న వాళ్ళు కబురు చేశారు. మొన్న వాళ్ళు ఆ ఏరియా మాకు పరిచయం లేదు. పరంజ్యోతి గారు మాలో కలిస్తే పరంజ్యోతి అల్లుడు స్థాపించిన మొన్న హైదరాబాద్ మాస్ ఆఫ్ ట్యాంకులు అని పెద్ద చర్చ్, రాక్ చర్చ్, 10 మంది చనిపోయారు. పరంజ్యోతి గారి పెద్దల్లుడు. ఎవరి పరంజ్యోతి? కబురు వచ్చింది నాకు, నువ్వు కలిస్తే విముఖులు మేము పెద్దగా చేస్తాం. సిఎస్ఐలు కబురు చేశారు, నువ్వు కలిస్తే బ్రాంచెస్ బోర్డుల నుండి ఆ బైపాస్ బ్రాంచెస్ అని నీకు అప్పగించేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా ఎంతమంది నేను చెప్పాను, నాకున్న దర్శనం నాకుంటుంది. నా విషయంలో నేను వెళ్ళాలి. నా దేవుడు నేను లెక్క చెప్పాలి. నిర్మల్ దేవసాయం గారు మనిషిని పంపించాడు. నువ్వు కలుస్తానని అమెరికా తీసుకెళ్తానంట. కలిస్తే ఎక్కడ తీసుకెళ్తాడంట? అమెరికా. దేవుని చిత్రం అయితే వెళ్తా, లేకపోతే నువ్వు అమెరికా తీసుకెళ్తావు కానీ నేను నీలో కలవాలని రాను, నేను కలవలేను, నా వల్ల కాదు. నీతో ఉన్నవాళ్ళు తీసుకెళ్ళని ఎదురు కప్పుడు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, ఎందుకు ఇలా మారుతున్నారు? సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తూ. జాగ్రత్త బిడ్డలారా. ఈ రికార్డు టీవీలో ఎవడో పాస్టర్ గారు పెట్టారు, యేసయ్య పుట్టుకలో రక్షణ లేదు, చచ్చుట్లో ఉందని మొదలెట్టాడు. అది పుడితే కదా సచ్చేది. బుద్ధి ఉండద్దు. పుట్టుట చెప్పండి, గిట్టుట కోసం. పుట్టుకలో లేదంట, చచ్చాడు కాబట్టి నేను చేసేది గట్టి బోధ అన్నాడు. చెత్త బోధ. దేవుడే
క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. తప్పుడు బోధనలు వినకండి. కన్యమరియ గర్భమున పుడతాడని 700 సంవత్సరాలు ముందే చెప్పాడు. బెత్లెహేము దాన్ని ఎన్నుకుంటానని ముందే చెప్పాడు. యెరూషలేము రక్తంలో కారుతున్న ముందే చెప్పాడు. నజరేతులో పెరుగుతాడు మహానుభావుడు ముందే చెప్పాడు. మీకు మనీ మధ్యలో చూపించాను. ఏ చిగురు అది? నీతి చిగురు. నీతి చిగురు. ఆ చిగురే ప్రభు అయిన యేసు. నరికి వేయబడిన ఇశ్రాయేలు ముద్దును పుట్టిన ఘనుడు ప్రభు అయిన యేసు. మీకు తెలుసా, ఎక్కువ ఇళ్ళకి నేను రాను. ఒక వాక్యానికి భయపడతాను. అదేం చెప్పండి? పని పాటలు లేక ఇంటింటికి తిరిగి కుక్కలతో సమానముగా ఉండవద్దు సేవకుడా అని బైబిల్ అడ్డం పెట్టి ఇంటింటికి తిరుగువాడు ఇంటింటికి ఆహారం కోసం కక్కుర్తితో కూటి కోసం తిరిగే కుక్కతో సమానం. నేను పస్తులుండి ప్రార్థన చేశాను కానీ ఆ ఇంటికి వెళ్తే వాళ్ళని పెడతారు. వాళ్ళ ఇంటికి ఒక పూట అన్నం చిచ్చి. మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాం. మీరు పిలవకపోతే నేను రాను. నాకుండే పని నాకుంటుంది. ఒక్కొక్క రోజు కొన్ని 100 పనులనే ప్రార్థన చేయాలి. టీవీ పని చేయాలి. ఈ మధ్యలో ఎక్కువైపోయింది. 10 గంటలు 12 గంటలు మొన్న మధ్యలో 1 గంటకి అడిగా ముఖం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. టీవీలో వచ్చేవి కూడా నమ్మదగినవి కావు. జాగ్రత్త. వాళ్ళు రేపు టీవీ ఆగిపోవచ్చు, గవర్నమెంటే ఆపి వీళ్ళు తల్లుకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఉన్న ఎంతోమంది ట్రైనప్ చేసాం. వెళ్ళి సేవ చేసుకోండి, మేము అండగా ఉంటాం. పట్టణం ఏరియాలో కొన్ని ఆత్మలు ప్రకటించండి సువార్త, చెప్పండి సత్యం. ఎపిసీలారా, ఒకప్పుడు వాళ్ళు కూడా చెప్పండి మీలాంటి పరదేశులే. ఇప్పుడు మీరు పరదేశులు. ఇప్పుడు క్రీస్తుని నమ్మండి, అందరూ ఏమైపోతారు? ఏకమైపోతారు. క్రీస్తు యేసు అందరినీ కలుపుకుపోతున్నాడు. చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడు. సత్యమైన బోధ, స్వచ్ఛమైన బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ముందున్న మహానుభావులు ప్రాణాలు తెగించేసేసారు. బలిగ్రహం గారు సేవ చేశాడంటే బస్టాండ్కి వెళ్ళి వాళ్ళ బ్యాగులు మోసి దించలో వాకింగ్ చెప్పేసేవాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి లగేజ్ మోసి దించలో వాళ్ళు వాకింగ్ చెప్పేసేవాడు. తన కారు ఖాళీగా వెళ్తుంటే నడిచిన వాళ్ళు ఎక్కించుకొని దించలో వాకింగ్ చెప్పేసేవాడు. చివరికి లెక్కేస్తే 140 మంది శాతం పట్టుకున్నాడంట. ఎవరైనా బలిగ్రహంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడండి, తెలుసుకోండి. ఓ వేల మంది రాలేదని ఫీల్ అవ్వకండి. ఉన్నవాళ్ళు జాగ్రత్తగా నిలబెట్టుకుందాం. సత్యాన్ని అర్థం చేసుకుందాం. అన్ని జనుల మధ్య నా కార్యాలు తెలియబడాలి. నా బిడ్డలకు చేస్తున్న గొప్పతనం ఏంటో, ఇచ్చిందేంటో, చేసిందేంటో లోకమంతా అర్థం. ఆనాడు ఇశ్రాయేలు మధ్య జరిగిన కార్యాలు విని ఒక వేశ్యమాన మనసు పొందింది. క్రీస్తు సువార్తని విడి దేశాలు ఖండాంతరాలు కదిలిపోయాయి. ఈ పూట రోమ్ క్రిస్టియన్ కంట్రీ, ఒకప్పుడు అది వ్యతిరేకమైన కంట్రీ. పేతురు చంపింది వాళ్ళని, పౌలు చంపింది వాళ్ళని, యేసు సిలువేసి మేకులతో కొట్టి బీభత్సంగా చిత్రముసలు పెట్టింది ఎవరు? రోమీలే. ఇప్పుడు ఆ దేశం మొత్తం మారిపోయింది.
కలిసి ముందుకు వెళదాం, కలిసి ప్రార్థన చేద్దాం, వాస్తవాలు తెలుసుకుందాం, అన్యుల మధ్య చెప్పండి సాక్షులుగా బ్రతుకుదాం, సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం, సత్య సంబంధులుగా జీవించుదాం. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత ఏం కావాలో మెహర్బానీ గొప్పతనం ఏంటేంటో ఈ సినిమా యాక్టర్లతో పోటీ, అలంకారం, అందచందాలు బ్యాడ్ పక్కన పెట్టేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను క్రీస్తును తప్ప దేనిని ఎరుగకుందును గాక. నల్లవచ్చండి ప్రార్థన చేసి. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక సార్వత్రిక ఒక సత్యాన్ని బహు వివరముగా చిన్నగా అర్థమయ్యేలాగా బుర్రలకు ఎక్కేలాగా మేము ఎక్కడున్నాం, మేము ఎవరు, ఈ సువార్త ఈ ప్రపంచ వ్యాప్తం ఎందుకు చెందుతుంది అని ఎక్కడ వాళ్ళు అక్కడ నమ్మి సాక్ష్యాలు చెబుతున్నారు. ఏ మూలకి ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా. ఇదంతా మీ ప్రభావం. జాగ్రత్తగా బ్రతుకుటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా వెళ్ళాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మేము చనిపోయిన మంచి సాక్ష్యాలు మిగిల్చి మేము వెళ్ళాలి. అలాంటి కృప మాకు దయచేయమని. నమ్మకమైన బిడ్డల్ని మీరు మాకు ఇచ్చారు, త్యాగము కలిగిన వారిని ఇచ్చారు, సహకరించే వారిని మీరు మాకు ఇచ్చారు. నేను ఎంతో తృప్తిగా ఉన్నాను. అయినా ఆత్మల దాహం ఇంకా తీరలేదు. నశించుచున్న ఆత్మల పట్ల ఆకలి ఇంకా తీరలేదు. 40 ఏళ్ళు దాటిన కంఠాల్లో ప్రాణం ఉన్నంత వరకు మేమంతా కలిసి ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని ఈ వాక్యం టీవీలో ప్రచురం చేయబడుచు ఉండగా దీవించమని. ఈరోజు ఒరిస్సా నుండి ఫోన్ వచ్చింది. మేము ప్రసంగాలు యూట్యూబ్లో వింటున్నాం. ఇంట్లో మీకు ఫోన్ చేశాను, మీరు ఒకసారి ఒరిస్సా రావాలి. ఎక్కడెక్కడికి వాక్కును పంపి మీరెవరో తెలియని స్థలాలలో చెప్పొచ్చు అనేక రక్షణలోనికి నడిపించుచున్నందుకు మీకు మహిమ కలుగునగాక. మీరు ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.